వీరరావు గారు, శాసనసభ్యులు సత్యం గారు, వయో నాయకుడు సోదరుడు పార్లమెంట్ సభ్యులు కిరణ్ గారు, వేణు గారు, రియాజ్ బాయ్ గారు కూడా ఒక చెల్లెలకు పేర్కొన్నారు. మేమందరం మీతో కలిసి యువ నాయకుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించాలి, ఓట్లేయాలని అడగడానికి వచ్చినాం. కానీ అప్పుడు చూస్తా ఉన్నా మీరే మాకు చెప్తా ఉన్నా, నవీన్ యాదవ్ గెలిపించుకుందాం, ప్లాస్టిక్ దూరం చేద్దాం, కాటన్ బ్యాగ్స్ వాడదాం, మా సొసైటీకి చాలా చేస్తాను. నేను అనుకుంటా ఉన్నా ఈరోజు ఎవరైతే రేవంత్ రెడ్డి గారి మీద గొప్ప నిర్ణయం, ఈ రాష్ట్రాన్ని నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మరి అదే మాదిరిగా ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ప్రజా సంక్షేమాలు మేము చెప్పాల్సింది మీరే చెప్తా ఉంటే ఒక శాసనసభ్యుడిగా ఈ ప్రభుత్వంలో ఉన్నందుకు నిజంగా గర్వంగా అనిపిస్తాం. నుండి రాష్ట్రాన్ని ఏం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీ పార్టీల వాళ్ళకి ఇక్కడ ఉన్నవారు మాట్లాడిన మాటలు వింటే వాళ్ళు బయటికి వచ్చి కనీసం ఓట్లు కాదు కదా ముఖం చూపించే అవకాశం కూడా లేదని చెప్పి నేను భావిస్తాను. ఇలా ఒక్కొక్క చెల్లె ఒక్కొక్క సోదరి మాట్లాడుతూ ఉన్నారు, గొప్పగా మాట్లాడుతున్న తీరును మీ అందరినీ మా సోదరి కార్పొరేటర్ సంగీత గారు మాట్లాడుతూ వారు చేస్తున్న పని గురించి చెప్పినారు. మేము ఇక్కడ శాసనసభ్యులు మంత్రులు అందరం కూడా వచ్చినాం, మీతో కలిసి పనిచేద్దామని. ఈ 10 రోజులు ప్రతి సమస్యని ముఖ్యమంత్రి